సో హాయ్ వ్యూస్, మీ అందరికీ డిగ్రీ చదివిన తర్వాత చాలామందికి ఏ కోర్స్ తీసుకోవాలో అర్థం కాదు. నేను చెప్పేటువంటి కోర్సెస్ అంటే ఎంఏ కానీ ఎంఎస్సి కానీ చేయండి. ఎందుకంటే ఎంఏ ఎంఎస్సి చేయడం వల్ల మీకు మంచి అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా టీచింగ్ ప్రొఫెషన్లోకి అవకాశం వస్తాయి. ఎందుకంటే ఉద్యోగ అవకాశాల్లో ఈ రోజుల్లో చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఉపాధి దొరకాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఎంఏలు ఎంఎస్సి చేయండి. ఎందుకంటే మీరు ఎంఎస్సి ఎంఏలు చేయడం వల్ల మీరు చిన్న ప్రైవేట్ స్కూల్ వెళ్ళినా లేదా చిన్న ఇన్స్టిట్యూషన్లో వెళ్ళినా మీకు ఈజీగా కొంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫర్ మంత్లీ. కాబట్టి నాకు తెలిసినంత వరకు బడుగు బలహీన వర్గాలైనా కానీ ఓసీ బీసీ క్యాండిడేట్స్ అయినా కానీ ఎవరైనా విద్యార్థులు కనుక డిగ్రీ మధ్యలో కనుక ఆపేస్తే ఖచ్చితంగా మీరు ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ ఎంసీజీ అటువంటి కోర్సులు చేయండి. మీకు మంచి లైఫ్ ఉంటుంది. కాబట్టి మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోండి. ఓకేనా? ఈరోజు మంచి నోటిఫికేషన్ గురించి మీకు తెలియజెప్తున్నాను. కాబట్టి ఈ వీడియోని కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ ప్లీజ్. దిస్ ఇస్ సాగర్. టుడే వెరీ గుడ్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్, తెలంగాణ స్టేట్ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఇన్ 2024. సో నోటిఫికేషన్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. తెలంగాణ సిపి గేట్ 2024 గురించి మనం తెలుసుకోబోతున్నాము. సో అందులో దీని యొక్క వివరాలు మనం చూసుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇన్ఫర్మేటివ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్ ఆల్ అండ్ విల్ బి నోటిఫైడ్ టు యూ. ఓకే? అండ్ కమింగ్ టు క్వాలిఫికేషన్స్. ఇక్కడ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ చివరి సెమిస్టర్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు నుండి ప్రవేశానికి అర్హులు అని చెప్పడం జరిగింది. అంటే డిగ్రీ చివరి సెమిస్టర్ అయిపోయినటువంటి విద్యార్థులు, అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ కోసం వెయిట్ చేస్తారు కదా, సో ఆ విద్యార్థులు కనుక అప్లై చేయవచ్చు. అదేవిధంగా వీళ్ళు ఆఫర్ చేసేటువంటి కోర్సెస్ అంటే ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంసీజే, లైబ్రరీ సైన్స్, ఎంఈడి, ఎంపీఈడి అండ్ ఎక్సెట్రా. అండ్ ఆల్సో పీజీ డిప్లొమా కోర్సెస్ కూడా ఉంటాయి. సో ఎంఏ వాళ్ళు ఎంఏ హిస్టరీ అనేటువంటి ఇక్కడ మీరు సబ్జెక్ట్ తీసుకోవాలి. ఇది ఒక బ్రాంచ్ కాబట్టి అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ తీసుకోవాలి. ఆ సబ్జెక్ట్స్ కావచ్చు, సోషియాలజీ కావచ్చు, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ ఎంఏ కిందకి వస్తాయి. ఇక ఎంఎస్సికి వచ్చి మాస్టర్ ఆఫ్ సైన్స్కి వచ్చి బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇవన్నీ ఎంఎస్సి కిందకి వస్తాయి. సో ఇక ఎంకామ్ అంటే మీకు తెలిసిన మాస్టర్ ఆఫ్ కామర్స్, ఎంసీజీ అంటే మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం అంటాం. అదేవిధంగా మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అండ్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. మరి ఎంఈడి, ఎంపీడీ వాళ్ళు ఏం చేయాల్సి అంటే వీళ్ళు బీఈడీ చదువుంటారు కాబట్టి ఈ బీఈడీ కూడా ఒక డిగ్రీ కాబట్టి బీఈడీ రాసినటువంటి విద్యార్థులు ఎంఈడి ఎగ్జామ్కి అర్హులు అన్నమాట. అదేవిధంగా ఎంపీడీ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే బీపీడీ చేసిన విద్యార్థులు ఎంపీఈడి అప్లై చేసుకోవాలన్నమాట. ఓకేనా? అండ్ యూనివర్సిటీస్. సో ఒకప్పుడు యూనివర్సిటీస్ వాటికి సెపరేట్గా కండక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సిపి గేట్ వల్ల అన్ని యూనివర్సిటీకి కామన్గా ఒకే ఎగ్జామ్ పెట్టడం జరిగింది. సో దాని యొక్క పేరే సిపి గేట్ అని చెప్పడం జరుగుతుంది. సో సిపి గేట్ మీన్స్ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. సో మేము రాసిన టైంలో యూనివర్సిటీ నుంచి సెపరేట్గా ఎవరి యూనివర్సిటీ వాళ్ళే ఎగ్జామ్ కండక్ట్ నిర్వహించేవాళ్ళు. సో ఇటువంటి యూనివర్సిటీస్లో మీకు సీటు వచ్చేటువంటి అవకాశం ఉందంటే ఇక్కడ యూనివర్సిటీస్ అనేవి చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శతవాహన్ యూనివర్సిటీ అండ్ తెలంగాణ మహిళా యూనివర్సిటీ అండ్ జేఎన్టీయు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి ఈ కోర్సు. మీకు నచ్చేటువంటి కోర్సు తీసుకోవచ్చు. కానీ మీకు ఆప్షన్స్లో మీకు ఉస్మానియా, కేయు, మహాత్మా గాంధీ, పాలమూరు, శతవాహన, తెలంగాణ ఇవన్నీ ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకున్న తర్వాత అప్పుడు మీకు కాలేజ్ లిస్ట్ అనేవి కనబడతాయి అన్నమాట. ఓకేనా? అండ్ పరీక్ష విధానం ఎలా ఉంటుందంటే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతారు. ఇది కూడా ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే 100 మార్క్స్ నిర్వహించడం జరుగుతుంది. 90 మినిట్స్లో 90 నిమిషాల్లో మీకు 100 మార్కుల ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఇది కూడా మల్టిపుల్ చాయిస్ నుంచి ఇస్తారు. మల్టిపుల్ చాయిస్ ఎలా వస్తారంటే ఇందులో మీకు కాంప్రహెన్సివ్ క్వశ్చన్స్ రావచ్చు, ఇంకా మ్యాచ్ ద ఫాలోయింగ్స్ రావచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ చూస్తే పార్ట్ ఏ, పార్ట్ బి ఉంది అనమాట. సో పార్ట్ ఏలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పార్ట్ ఏ వాళ్ళు ఖచ్చితంగా కెమిస్ట్రీ అంటే ఎంఎస్సి విద్యార్థులు అయితే కెమిస్ట్రీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా 40 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా పార్ట్ బిలో ఆప్షన్ సబ్జెక్ట్ అయినటువంటి బోటనీ, జువాలజీ అంటే ఇక్కడ విషయం ఏంటంటే
మీరు డిగ్రీలో ఏవైతే చదువుతారో ఆ ఆప్షనల్ సబ్జెక్ట్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మీకు ఒక సబ్జెక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా 60 మార్క్స్. అయితే ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంఎస్సిలో ఎన్విరాన్మెంట్ సైన్స్ అప్లై చేసేవాళ్ళు, ఫారెన్సిక్ సైన్స్ అప్లై చేసిన వాళ్ళు, జెనెటిక్స్, మైక్రోబయాలజీ అండ్ బయోటెక్నాలజీ వాళ్ళు కెమిస్ట్రీ ఖచ్చితంగా ఉంటుంది. కెమిస్ట్రీ అనేది 40 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా సబ్జెక్ట్కి వచ్చి 60 మార్క్స్ ఉంటుంది అన్నమాట. కాబట్టి బయోటెక్నాలజీ విద్యార్థులు అయితే బయోటెక్నాలజీ నుంచి 60 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో మీరు డిగ్రీలో చేరినటువంటి బయోటెక్నాలజీ కోసం నుంచి 60 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, 60 మార్క్స్. అదేవిధంగా కెమిస్ట్రీ నుంచి 40 మార్క్స్ అనమాట. ఈ రెండు మీరు పార్ట్ ఏ, పార్ట్ బి చూసుకుంటే 100 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 17/6/2024. ఇది గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ అనమాట. లాస్ట్ డేట్ 17 జూన్ 2024. ఒకవేళ డేట్ అయిపోతే ఇంకా అప్లై చేయని వాళ్ళు ఏమైనా ఉంటే 500 రూపీస్తో ఆలస్యంతో చివరి తేదీ అనమాట. అంటే 500 రూపీస్ ఎక్స్ట్రా ఫీజు మీరు 25 జూన్ 2024లో మీరు పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా 2000 ఆలస్య రుసుముతో చివరి తేదీ, అంటే ఇంకా కొంతమంది 500 ఫీజు కూడా చేయకపోతే 2000 ఫీజుతో కూడా లాస్ట్ ఫీజు ఉంటుంది. అది కూడా 13 జూన్ 2024 లాస్ట్ డేట్ అనమాట. అది రిజిస్ట్రేషన్ ఫీ అసలు ఎలా స్టార్ట్ అవుతుందంటే ఫర్ ఒక సబ్జెక్ట్కి వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఏకి అప్లై చేయాలనుకోండి, ఎంఎస్సీ అప్లై చేయాలనుకోండి, లేదా ఎంకామ్కి అప్లై చేయాలనుకోండి, ఏదైనా ఒక ఫీజుకి అప్లై చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చి 800 రూపీస్ ఫర్ ఓసీబీసీ క్యాండిడేట్స్కి. అది కూడా ఒక సింగిల్ సబ్జెక్ట్కి. 600 రూపీస్కి ఏంటంటే ఎస్టీ, ఎస్సీ, పిఎస్సీ క్యాండిడేట్కి 600 రూపీస్. ఒకవేళ ఇది నార్మల్గా ఆన్లైన్ దరఖాస్తు చేసేటువంటి చివరి తేదీ. ఒకవేళ మీరు ఇంకా ఆన్లైన్ చేయకపోతే విత్ 500 రూపీస్ యాడ్ చేయాల్సి వస్తుంది. అంటే 800 ప్లస్ 500, ఇక్కడ 600 ప్లస్ 500. సో ఛార్జెస్ అనేవి పడతాయి. ఒకవేళ మీరు 2 సబ్జెక్ట్స్ రిజిస్ట్రేషన్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు ఎంఎస్సీ రాద్దాం అనుకుంటున్నారు, ఇటు ఎంసీజే రాద్దాం అనుకుంటున్నారు, ఈ రెండు రాద్దాం అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి, 450 అడిషనల్ సబ్జెక్ట్కి మీరు కట్టాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? సో మీరు ఈ విషయాలన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. క్వాలిఫికేషను, కోర్సులు, యూనివర్సిటీస్, ఎగ్జామినేషన్ అండ్ ఫీ అండ్ కమింగ్ టు కోర్సెస్. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఉండాలి.